హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా చూడ్డానికి చాలా యమ్మీగా ఉండే ఈ పాయసాన్ని అయితే మనం ఈరోజు చేసుకుందాము. అసలు టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. అసలు ఎవరు కూడా దీన్ని దేంతో చేశారు అనేది కూడా కనిపెట్టలేరు, అంత బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. అద్రిపోయే టేస్ట్తో ఈ పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం చిలకడ దుంపలు తీసుకోవాలి. ఈ చిలకడ దుంపలు మనం ఫ్రెష్గా ఉన్న చిలకడ దుంపలు తీసుకుంటే బాగుంటుంది. సో ఈ చిలకడ దుంపలు తీసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంట్లో కావాల్సింది జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపలు స్కిన్ మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని దీన్ని తురుముకోవాలి. ఇలా తురుముకునేటప్పుడు మనం పెద్ద హోల్స్ కాకుండా మరి చిన్న హోల్స్ కూడా కాకుండా మీడియం సైజు ఉన్న సైడ్ మనం ఇలా తురుముకోవాలి. ఈ తురిమేటప్పుడు కూడా మనం ఇలాగా పొడువుగా వచ్చేలాగా, ఆ తురుము అనేది కొంచెం పొడువుగా వచ్చేటట్టు ఈ వీడియోలో చూపించినట్టుగా తురుముకుంటే మన పాయసం అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా తురుము పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అలానే ఈ జీడిపప్పు, బాదం పప్పు కూడా వేస్తున్నాను. ఇది మంచిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇదే మనం ప్యాన్లో ఈ తురుముకున్న చిలకడ దుంప తురుమంతా కూడా వేసుకోవాలి. చక్కగా ఇది ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది, అప్పుడు మనకు తెలిసిపోతుంది. నేనైతే ముందుగానే ఒక 1/2 లీటర్ పాలు కాచి పక్కన పెట్టేశాను. సో ఇదైతే మనకి తురుము అనేది ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ కాచి పక్కన పెట్టుకున్న పాలు కూడా పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. షుగర్ అంటే షుగర్, బెల్లం అంటే బెల్లం, ఏదైనా సరే. చక్కగా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఉడికేలోపు మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పాలు కాచినవే, అలానే చిలకడ దుంప కూడా మనకి ఫ్రై అయింది కాబట్టి ఎక్కువసేపు టైం అయితే పట్టదు. సో ఇప్పుడు మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు, కిటీ పార్టీ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. కాంప్లిమెంట్స్ అన్నీ మీకే వస్తాయి. సో ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి గార్నిష్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు, వేడివేడిగా అయినా తినొచ్చు.